హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న స్టోరీ చెప్తాను, ఓకేనా? అదేంటంటే ఒక కొడుకు ఉంటాడు, తల్లి ఉంటుంది. తల్లి ఏజ్ అయిపోయింది అనమాట, చాలా ముసలిది అయిపోయింది. ఇంకా తను ఏం పని కూడా చేసుకోలేదు, తను పెడితే తినే అలా ఉంటుంది. అయితే కొడుకు ఏం చేశాడంటే ఈమె వల్ల ఇంకేం ఉపయోగం లేదు, ఇంకెందుకు అని చెప్పి అడవిలో వదిలిపెట్టడానికి తీసుకొని వెళ్తున్నాడు. ఆమె నడిచే స్థితిలో కూడా లేదు, భుజాల పైన ఎక్కించుకొని అడవి వెంట తీసుకొని వెళ్తున్నాడు. తల్లి ఏం చేస్తుందంటే చెట్టు ఆకులన్నీ ఒకటి ఒకటి తుంచి కింద వేసుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళాక అక్కడ వదిలేస్తాడనమాట. వదిలేసినప్పుడు కొడుకు తల్లిని అడిగాడు, అమ్మా నేను తీసుకొస్తున్నాను, అప్పుడు నువ్వు ఆకులు ఎందుకు కింద ఒకటొకటిగా వేసావు అని అడిగాడు. అయితే తల్లి ఏం చెప్పిందంటే, నువ్వు నన్ను ఇక్కడ వదిలేస్తావని నాకు తెలుసు, కానీ నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే నువ్వు దారి మర్చిపోతావు కదా, నీకోసం అని చెప్పి ఆకులు నేను తుంచి ఒకటొక్కటి అక్కడ వేశానని చెప్తాడనమాట. అక్కడ కొడుకు ఏం ఫీల్ అవ్వాలి, వాడు ఎలా ఇదవ్వాలి చూడండి. ఎప్పుడైనా సరే కన్న తల్లిదండ్రులకి మించిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఇవాళ రేపు ఏ స్వార్థం లేని ప్రేమ అంటే ఒక్క తల్లి ప్రేమ. తండ్రి అయినా కొంచెం అటు ఇటుగా ఉంటాడేమో కానీ తల్లి మాత్రం ఎప్పుడు కూడా, చెడ్డ తండ్రి ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి అంటూ ఎవరు ఉండరు. అందుకే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. వాళ్ళు ఉంటేనే మనం వచ్చాం, వాళ్ళు లేకుండా మనం రాలేదు కదా. ఈ కథలో నీతి ఏంటంటే, పనికిరాని వస్తువు అని చెప్పి పడేయడం అంటే, నీకు జన్మనిచ్చిన తల్లినే నువ్వు పడేసావు, తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తున్నావు. కానీ తల్లి ఏం చేసింది, మళ్ళీ నువ్వు తిరిగి ఎలా వెళ్తావని చెప్పి గుర్తులు నీకోసం వదిలిపెట్టింది. దీని అర్థం ఏంటి, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, నువ్వు చెడు చేయాలనుకున్నా కూడా తల్లి ఎప్పుడు నీకు చెడు చేయాలని అనుకోదు, ఎప్పుడు పిల్లల బాగునే కోరుకుంటుంది. చాలామంది వాళ్ళు రేపు ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు అయిపోగానే వదిలేస్తున్నారు. రేపొద్దున నువ్వు ఏమి ఇచ్చావో నీకు ప్రకృతి నీకు అదే ఇస్తుంది. నువ్వు ఇవాళ నీ తల్లిని వదిలిపెట్టేస్తావు, రేపొద్దున నీ పిల్లలు నిన్ను సేమ్, నువ్వు కూడా ఏజ్ అయిపోయిన తర్వాత నిన్ను కూడా అలాగే వదిలిపెట్టేస్తారు కదా. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. దయచేసి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు మాత్రం మంచిగా చూసుకోండి. అట్లా వదిలిపెట్టేయడం, రోడ్ల మీద వదిలేయడం అయితే చేయకండి. నేను చాలాసార్లు చాలా వీడియోలో ఈ విషయం అయితే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఉంటేనే మనం ఉన్నాం, వాళ్ళు లేకుండా మనం లేము. వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్, పిల్లలైనా భార్య అయినా తర్వాత మదర్ ఫాదర్ తర్వాత ఎవరైనా మెయిన్ ఇంపార్టెంట్ మదర్ని ఫాదర్ని మాత్రం ఎప్పుడు అలా చెయ్యకండి. మీకు